బస్తీ మస్తాన్ చచ్చిపోతాడన్నాను, చచ్చిపోయాడు. బాలనగర్ బాలరాజు జైలుకి వెళ్తాడు అన్నాను, జైలుకి వెళ్ళాడు. కూకట్పల్లి కాంతారావు భార్య లేచిపోతుందన్నాను, లేచిపోయింది. పంజగుట్ట పాపారావు మూడో పెళ్లి చేసుకుంటాడన్నాను, చేసుకున్నాడు. అలాంటి నన్ను ఇలా తీసుకొస్తారా? నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు, భ్రష్టి పట్టిపోతారు. కుర్రో ఏడ్రా వీడు? అడుగుబాయ్ అక్కడున్నాడు. ఇలా రారా. గోయదొర, ఈయనే మా విక్రమ్ బాయ్. మీరు చేయి చూసి జాతకం చెప్పాల్సింది ఈయనకే. కుర్రో కుర్రు. ఈ కూన చెయ్యి చూసి చెప్పక్కర్లేదు, మొహం కూడా చూసి చెప్పొచ్చు. రేయ్, రోడ్డు మీద తిరిగేవాడు నాకేం జాతకం చెప్తాడ్రా? పంపించేయండి. అలా అనుకోనా? కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. ఒంటిలా ఉన్న ఈ కుర్రకోన ఓ ఆడకోనను చూసి మనసు పారేసుకున్నాడు. ఆ కోన బెట్టు చేసి తుర్రుమంది. నీ పరిస్థితి కుర్రో కుర్రు. గట్టున పడ్డ చేప పిల్లల గిలగిలా కొట్టుకుంటున్నావు. నీటిలో పడ్డ ఎలక పిల్లల ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు. కొలిమిలో ఎర్రగా కాలిన ఇనప కడ్డీలా విరహంతో విలవిలలాడిపోతున్నావు. ఆ ఆడకూన కొరమేరు చేప పిల్లలా దొరికినట్టే దొరికి టక్కున చేజారిపోయింది. ఆ కోన కోసం పనులన్నీ మానేసి పిచ్చివాడిలా తిరుగుతున్నావు. ఆ కోన ఈ కోనని అసహించుకుంటుంది, కాని నువ్వు మాత్రం నువ్వే తోడు, నీతోనే నా ఈడు, నేనే నీకు సరిజోడు, నన్ను మించిన మగాడు లేడని ఆమె వెంటపడుతున్నావు. అవునా? ప్రాణాలు తీయడానికి వెళ్ళి ప్రాణం పోసిన నీకోసం ఆ కోన వస్తుంది, నీ ప్రేమను ఒప్పుకుంటుంది. కుర్రో కుర్రు. పాతాళంలో ఉన్న గంగ పైకొచ్చినట్లు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది ఆ కూన. పాయలు పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ఆ కూన ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. చచ్చినట్టు వస్తుంది. కుర్రో కుర్రు. నేను చెప్పింది నిజమా కాదా చెప్పుకోనా? శభాష్ గోయదొర, శభాష్. నువ్వు చెప్పింది నిజం. నీ ప్రతి మాట నిజం నిజం. నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పకపోయినా నా లవ్ గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? కుర్రో కుర్రు. కోడి గుడ్డు ఎలా పెడుతుందో ఈ కోయదొర జాతకం అలాగే చెప్తాడు. రేయ్ బాలు బాయ్, వీడు మామూలు కోయదొర కాదురా. వీడి దగ్గర ఏదో మహత్యం ఉంది. నా లవ్ గురించి కరెక్ట్గా చెప్పాడు. రేయ్, ఈ కోయదొరకి స్పెషల్గా చేతి తెప్పించాడు. కుర్రో కుర్రు. ఇప్పుడు చెప్పండి కోయదొర, అయితే నా డార్లింగ్ వస్తుందా? కుర్రో కుర్రు. అంబ పలికింది అదేరా కూన. నా చెయ్యి చూడకుండానే ఇన్ని చెప్పారు. నా డార్లింగ్ ఫోటో చూస్తే మా ఇద్దరికి పెళ్ళెలా అవుతుంది, మాకెంతమంది పిల్లలు, మేమెక్కడ సెటిల్ అవుతాం, ఇవన్నీ చెప్తారు కదా. కుర్రో కుర్రు. రేయ్, మీ వదిన ఫోటో తీసురండి. అలాగే బాయ్. కోయదొర, ఈ సంతోషంలో మీకేం కావాలో అడగండి, ఇచ్చేస్తాను. ఈ విక్రమ్ భాయ్ మీకు గులాం. నా డార్లింగ్ నా దగ్గరకు వస్తుందని చెప్పిన మీ జాతకానికి నా సలాం. నువ్వు నాకు నచ్చావు కోయదొర. హైటెక్ సిటీ పక్కన నీకు ఫ్లాట్ రాసి. కుర్రో కుర్రు. ఫ్లాట్ అక్కర్లేదు, ₹116 ఇస్తే చాలు. బాయ్, వదిన ఫోటో. డార్లింగ్, కోయదొరకు నీ ఫోటో ఇస్తున్నాను. నువ్వెక్కడున్నావో, ఏ దిక్కునున్నావో, ఏం చేస్తున్నావో అన్ని వివరంగా చెప్తాడు. నువ్వు నా దగ్గరికి వస్తావట డార్లింగ్. కోయదొర, నా డార్లింగ్ ఫోటో చూసి అన్ని వివరంగా చెప్పండి. కుర్రో కుర్రు.
ఏంటి కోయిదరా అలా షాక్ అయి చూస్తున్నావు? కుర్రో కుర్రు, ఈ అమృత కోన నాకు బాగా తెలుసు. మా వదిన నీకెలా తెలుసుకోదోరా? తెలుసు. నా వెనక రౌడీలు వెంటపడుతున్నారు, నన్ను చూస్తే పట్టుకుంటారని బాధపడుతుంటే వాళ్ళకి దొరకకుండా అమృత కోనకి నేనే ఆంజనేయ స్వామి తాయెత్తిచ్చాను. అంటే మేము ఇన్ని రోజులు అమృత కోసం పిచ్చోళలా తిరుగుతూ ఉంటే మాకు కనిపించకుండా దాన్ని నువ్వే కాపాడావన్నమాట. అంటే వాళ్ళే మీరా, మీరే వాళ్ళ? వాళ్లే మేము, మేమే వాళ్ళం. కుర్రో కుర్రు, మా వదిన్ని మాకు దొరకకుండా చేస్తావా? బాయ్, ఈ కోయిదర్ని వదలొద్దు, కాల్చేయండి. కుర్రో కుర్రు. రే బాలు, బాయ్. నా డార్లింగ్ ని నాకు దొరకకుండా చేసిన ఈ కోయదొర నాకు నచ్చలేదు. వీడు మనకు శత్రువు. వీడికి కుర్చీ అవసరమా? కుర్రో కుర్రు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గ పలుకు. ఏంటి పరిస్థితి? నచ్చానన్నారు, స్పెషల్ చైరేశారు, గులాం అన్నారు, సలాం చేశారు, హైటెక్ సిటీ పక్కన ఫ్లాట్ అన్నారు. ఎంతలో ఏంటి పరిహాసం? ఇది మీకు న్యాయమా? అసలేంటి దౌర్జన్యం? కుర్రో కుర్రు, నిజం చెప్పటం నా వృత్తి. అమృత కోన దొరకకుండా తాయెత్తిచ్చి నేనే చెప్తున్నాను, అమృత కోన ఇక్కడికొస్తుంది. రే బాలు, మీ వదిన దొరకకుండా తాయెత్తిచ్చినోడే మళ్ళీ వస్తుంది అంటున్నాడు. అంటే వీడు చెప్పింది అబద్ధమేగా? నేను చెప్పింది నిజంరా కోన. అమృత కోన తప్పకుండా వస్తుంది. అయితే నా డార్లింగ్ వచ్చే వరకు నువ్వు నా దగ్గరే ఉండ. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా కోన? దొరుకుతుందని నువ్వే చెప్తున్నావుగా. రేయ్, వీడిని తీసుకెళ్లి రూమ్ లో పడేయండి రా. బాయ్, రూమ్స్ ఖాళీ లేవు, ఉన్న రూమ్స్ అన్ని ఫుల్. అయితే ఆ సాగర్ గడ్ రూమ్ లో పడేయండి. అలాగే బాయ్. అమృత డార్లింగ్, ఎక్కడున్నావు? ఈ వెధవ కోనల జోలికి వెళ్తే ఇంతే, అంత విధిరాత. ఎవరు నువ్వు? నిన్ను కూడా ఇరవడీలే బంధించారా? కుర్రో కుర్రో, ప్లాస్ట్ తీయాలా? కట్లిప్పు. నేను అమృత ఫ్రెండ్ సాగర్ని. అమృత కోసం వీళ్ళు నన్ను ఇక్కడ బంధించారు. మరి మీరు? నేను కూడా అమృత కోనకి సహాయం చేసిన వాడినే. అవునా? చాలా థ్యాంక్స్ కోయిదరా. అమృత కోన ఎక్కడుందో కనుక్కోవడానికి ఈ వెధవ కోనలు నన్ను తీసుకొచ్చారు. అమృత ఎక్కడుంది కోయిదరా? ఇక్కడికి రాదు కదా? ఇక్కడికి రాబోతుంది, ప్రమాదంలో పడబోతుంది. లేదు కోయిదరా, అమృత ఇక్కడికి రాకూడదు. నా నోట నుంచి అమ్మ పలికించిన మాట జరిగి తీరుతుంది. అమృత కోన ఖచ్చితంగా వస్తుంది. కుర్రో కుర్రో కుర్రో. తాతయ్య, మీ మనవరాలు వెళ్ళిపోతుంది తాతయ్య. నా కోసం మీరు ఎంతో చేశారు. మీ వాళ్ళను కూడా పక్కన పెట్టి నన్ను మనవరాలిగా హక్కును చేర్చుకున్నారు. మీ ఆస్తిని నా పేరు రాశారు. నా జీవితాన్ని నిలబెట్టాలనుకున్నారు. అర్థాంతరంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను తాతయ్య. మీ ఆశలు నెరవేరలేదు, నా ఆశయం నెరవేరలేదు. కానీ అమ్మా నాన్నకు దగ్గరయ్యే ఒక్క అవకాశం వచ్చింది. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను. కరెక్టే కదా తాతయ్య? మీరు మాట తప్పితే నేను మాట తప్పుతాను.
ఇక్కడ అంకుల్కి గురి పెడితే మీ ఇంట్లో వినిపిస్తుంది అంకుల్ చావు కేక. వద్దు, అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా అమృతను ఒప్పించి విక్రమ్ దగ్గరికి పంపిస్తాను. ఆయన్ని కాపాడుకుంటాను. అమ్మా, నువ్విలా ఆలస్యం చేస్తే విక్రమ్ వాళ్ళకి కోపం వస్తుంది. పైగా అక్కకి ఇవన్నీ చేసి లేనిపోని ప్రేమలు పుట్టించి చివర్లో ఈ విషయం చెప్తే తనెంత బాధపడుతుంది. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదమ్మా. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దాన్ని చూస్తుంటే నా మనసంతా ఎలాగో ఉంది. ఏం చేస్తుందో చూడు. అక్క పడుకుంది, నువ్వు మాట్లాడు. హలో, నమస్తే ఆంటీ, బాగున్నారా? ఏంటంటీ మాట్లాడరు? నాటకాలు ఆడుతున్నారా? బాబు విక్రమ్. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? సరే, అమృత డార్లింగ్ దొరికిందా? అసలు వెతుకుతున్నారా లేదా? అమృత ఏంటండి, ఏమైంది? సమాధానం చెప్పండి. కనీసం ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదా? లేదు. అయితే అమృతని మర్చిపోమంటారా? లేదు లేదు, అమృత వస్తుంది. నేను వెతికి తీసుకొస్తాను. విక్రమ్ బాబు, మా ఆయన జోలికి వెళ్ళొద్దు. నీకు కావాల్సింది అమృత కదా. కొంచెం కొంచెం ఓపిక పట్టు బాబు. వయస్సులో ఉన్నవాణ్ణి, నా ఓపిక ఎంతవరకు ఉంటుందో మీరే ఆలోచించండి. నేను మీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నాను. అంకుల్ భోంచేయపోతే మీ చేత తినిపించే ఏర్పాటు చేశాను. నేనింత చేసినా మీరు అమృతని తీసుకురాకపోతే ఫైనల్గా మీ ఆయన్ని చంపడానికి కూడా వెనకాడను. బాబు, ఆలస్యం అమృతం విషం. ఇక్కడ మీ ఆయన ఖాతం. ఏంటమ్మా, ఏమంటున్నాడు? అమృతను పంపించడం ఆలస్యం అయితే మీ నాన్నగారిని చంపేస్తాను అంటున్నాడు. నేను చెప్పాను కదమ్మా, తొందరగా అక్కకి విషయం చెప్పే. నిజమే, కానీ ఒకవేళ మన మీద కోపంతో నేను ఆ విక్రమ్ని పెళ్లి చేసుకోను, వాడి దగ్గరికి వెళ్ళను అంటుందేమోనని నాకు భయంగా ఉంది నందిని. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. అక్క రూమ్లో ఉంది, వెళ్ళి మాట్లాడు. సరే.
మాట్లాడుకుంటున్నావమ్మా? నీకోసం అరిసెలు చేశాను, రాతెందుకు గాని. ఎందుకమ్మా ఇంకా దాస్తావ్? నువ్వు ఫోన్లో మాట్లాడిందంతా నేను విన్నానమ్మా. అమ్మా, నాకిష్టమైనవన్నీ నువ్వు చేసి పెడుతున్నావు, కానీ నీకేం కావాలో అడగడం లేదు. నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? అడగమ్మా, నీకేం కావాలో అడుగు. నా కోసం విక్రమ్ నాన్నని కిడ్నాప్ చేసినట్టు నాకు ముందే తెలుసు. ఆ విషయం తెలుసుకొని విక్రమ్కి లొంగిపోయి నాన్నని కాపాడుకుందామని వెళ్తుంటే దారిలో నువ్వు చెల్లి కనిపించారు. మిమ్మల్ని చూసిన ఆనందంలో మీ దగ్గరకు వస్తుంటే యాక్సిడెంట్ అయింది. పాపం నాన్నని కిడ్నాప్ చేశాక నాన్నకేమవుతుందోనన్న భయం ఒక పక్క, నేను నీకు కనిపించలేదన్న టెన్షన్ ఇంకో పక్క. నువ్వెంత నరకం అనుభవించుంటావో నాకు తెలుసమ్మా. నేను మీకు కనిపించగానే వెంటనే ఆ విషయం నాకు తెలిస్తే నేను ఏమనుకుంటానోనని ఈ నిజాన్ని నాకు చెప్పలేక నీలో నువ్వే దాచుకొని ఎంతో మదన పడుంటావు. అంతే కదమ్మా? అమ్మా, నేను మీ కూతున్నమ్మా. నా మీద నమ్మకం లేదా? నాన్నకేమన్నా అయితే నేను తట్టుకోగలనా? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా నాన్నని కాపాడుకుందాం అని నిర్ణయించుకుని మీ దగ్గరకు వచ్చాను. అమ్మా, చిన్నప్పుడు మీ దగ్గర నుంచి పొందాల్సిన ప్రేమ కంటే ఎక్కువే పొందాను. కానీ ఇప్పుడు ఆ ప్రేమకు నేను దూరం అయ్యానంటే అది నా దురదృష్టం. మీరు నన్ను కాదనుకున్నా నేనే రోజు మిమ్మల్ని కాదనుకోలేదు. మీ కూతురు లేచిపోయిందని, తప్పులు చేస్తుందని దూరంగా పెట్టారు. కానీ మిమ్మల్ని, మీ ప్రేమను నా మనసులో నుంచి ఎప్పుడు దూరం చేసుకోలేదమ్మా. నేను ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు భరించినా అదంతా నా దురదృష్టమని సరిపెట్టుకున్నాను. అంతేకాని దీనంతటికీ కారణం మీరు అని నేనే రోజు ఒక్క క్షణం కూడా నా మనసులో మిమ్మల్ని నిందించుకోలేదు. హాస్టల్లో కానీ, కోర్టులో కానీ, రోడ్డు మీద కానీ, ఇంకా చాలా చోట్ల నేనున్న ఆ పరిస్థితిలో ఏ తల్లిదండ్రులు చూసినా అలాగే అపార్థం చేసుకుంటారు. కాకపోతే ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి, జరిగిన తప్పుల్లో నా ప్రమేయం ఏం లేదు. అనుకోకుండా ఆ తప్పుల్లో నేను ఇరుక్కుపోయాను. ఇందులో మీ తప్పు ఏమీ లేదు. అది మీకు తెలియక మీ కూతురు ఎందుకు ఇలా చేస్తుందా అని మీరెంత నరకం అనుభవించుంటారో నేను ఊహించగలను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న మన కోసం, నా కోసం, నా చదువు కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఈరోజు నాన్నకొచ్చిన కష్టం తెలిసి నేనెలా ఊరుకుంటానమ్మా? నాన్న కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమేనమ్మా.